అసలు ఫోన్ ఎత్తడంలే జేసీ గారు చెప్తాం మీ ఇష్టం. ఓకే సరే పంపరా. ఇప్పుడు అట్ట కాదని డైరెక్ట్ మీరు దొంగను పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అంటే ఏమండి పైనుంచి ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని ఫాలో అవుతున్నాను. ఓకే పైనుంచి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది? దొంగతనం చేస్తుంటే వదిలేయమంటున్నారా? మీ సీఎం అని చెప్పారా? వదిలేయమంటున్నారా? హలో అట్ట కాదు అమ్మారావు గారు, గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఇల్లీగల్ గా క్వాడ్జీ మైనింగ్ చేస్తా ఉంటే మీరు పట్టించుకోవద్దని ఏమన్నా పైనుంచి మీకు ఏమన్నా చెప్పారా? ఉంటే ఉందని చెప్పండి, ఇన్స్ట్రక్షన్ చూపించాలి, మేము కూడా పట్టించుకోము. ఇంకా ఓరల్గా ఏమి ఇచ్చారండి? ఓరల్గా ఏమి ఇచ్చారండి చెప్పండి. పర్లేదు చెప్పండి, ఓరల్గా ఏమి ఇచ్చారు చెప్పండి. ఓవరాల్ గా సైదాపురంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లైనా ఫారెస్ట్ ల్యాండ్లైనా లీజులున్నా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు, దానికి అధికారులు పట్టించుకోకూడదు, అంతేనా మీకు ఇన్స్ట్రక్షన్? ఇది 2 నెలల గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు, మీరు ఎందుకు ఇబ్బందులు పడతారు? మీకు ఎంతో కెరీర్ ఉంది, మీరు ఎక్కడున్న ఎంఆర్ఓ గారే, ఎంతో కెరీర్ మీకు ఉంటుంది. ఇలాంటి వాటికి మీరు సమర్థించి డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వచ్చి మీకు ఫోన్ చేసి అయ్యా ఈ విధంగా ఇక్కడ దొంగతనం జరుగుతుంది, క్వాడ్జీ కొలగడుతున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ లో మిషన్లు ఉన్నాయి, పని చేయండి అంటే మీరు రారా? మీరు అంటే ఎంఆర్ఓ గారు ఇన్ని మిషన్ రండి ఎంఆర్ఓ. శని ఆదివారాలు వర్క్ చేసినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ ఫోన్లు చేసినా కూడా స్పందించట్లా. దాని మీద స్పందించలేదు. దాని మీద చెప్పండి పరిస్థితి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కావచ్చు, గూడూరు మండలం కావచ్చు, పొదలకూరు మండలం కావచ్చు, 100 కోట్ల క్వాడ్జ్ అక్రమ రవాణా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల నేతృత్వంలో సాగుతోంది. అయ్యా ఇది అక్రమ క్వాడ్జ్ మైనింగ్, అనేక చోట్ల లీజులు పూర్తయినాయి, వాళ్ళకి లీజులు ఇవ్వకుండా దొంగతనంగా దౌర్జన్యంగా అధికార పార్టీలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తరలిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో అటవీ శాఖ భూముల్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ఉన్నారని చెప్పని గతంలోనే మేము తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరం కూడా ఇక్కడ విచ్చేసి తుమ్మల తలుపూరులో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు సద్దుమణిగింది. కానీ మళ్లీ ఇప్పుడు యథేచ్ఛగా ఎంత దారుణం అంటే తుమ్మల తలుపూరులో గత 4 రోజులుగా మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు అడ్డుకుంటే ఈ విధంగా ఈరోజు వారందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని అటు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు, నేను, మా పార్టీ మండల నాయకులు కూడా ఆకస్మికంగా పూర్తి ఎవరికీ చెప్పా చేయకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం 7 గంటలకి ఇక్కడికి వస్తే ఇది పెరుమళ్లపాడు గ్రామం. ఈ పెరుమళ్లపాడులో ఏదైతే సర్వే నెంబర్ 677లో ఇది మేతపురముకు ప్రభుత్వ భూమి. ఈ భూమిలో ఏ విధంగా కాడ్జు కొలగొడుతున్నారో మీకు అందరూ కూడా స్పష్టంగా చూపించడం జరిగింది. అంతేకాదు దాదాపు 30 మిషన్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఆఖరి నిమిషంలో మేము వచ్చామని తెలిసిన వెంటనే ఇక్కడ పనిచేసే వర్కర్లు మిషన్లు వదిలేసి కొన్ని మిషన్లు చెట్ల సాటును దాచిపెట్టి, కొన్ని మిషన్లు ఆ ఫారెస్ట్ లో దాచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. కొన్ని మిషన్లు మీ కళ్ల ముందే ఉన్నాయి. అయ్యా ఇది ప్రభుత్వ మేతపురంబోకు, ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా 100 కోట్ల క్వాడ్జి కొల్లగొడుతున్న అక్రమ వర్కులని జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి దాకా అధికారులకు ఫోన్ చేస్తే కనీసపాటి స్పందన లేని పరిస్థితి. ఇంకా బాధాకరం ఏంటంటే స్వయంగా ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, నన్ను ఏం చేయమంటారు సార్, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అంటారు. నేరుగా మీరందరూ విన్నారు వారు మాట్లాడిన మాటల్ని. ఏమిటి రికార్డు కూడా చేశాం. ఏమిటిది అంటే పైనుంచి ఆదేశాలంటే ఎక్కడికక్కడ 100 కోట్లు క్వాడ్జి అక్రమ వర్కులు కొల్లగొడుతూ ఉంటే, ప్రజాధనం కొల్లగొడుతూ ఉంటే గమ్ము ఉండమని చెప్పారా? అటు రెవెన్యూకి, అటు ఫారెస్ట్ కి, ఇటు పోలీస్ కి, మైనింగ్ కి. ఈ రోజు దాకా మేము దాదాపు 7 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాదాపు 11 అయింది. 4 గంటల సమయంలో ఇప్పుడు దాకా ఒక్క అధికారి వచ్చిన పాపన బాల. అధికారులు ఇదిగో అదుగో, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్. ఎట్టకేలకి
ఫారెస్ట్ వాళ్ళు వస్తే పాపము ఒక చిన్న సెక్షన్ ఆఫీసర్ పంపించారు. ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన చెప్పి అయ్యా ఫారెస్ట్ లో ఉన్నాయంటే వారు వెళ్తూ ఉంటే ఆ యొక్క మిషన్లు మొత్తం తరలించే పరిస్థితి. అంతేకాదు సైదాపురం మండలంలో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, అధ్వానంగా రోడ్లు ఎక్కడికెక్కడ గుంటలమయం, ప్రజలు నరకం చూస్తూ ఉన్నారు. అటు సైదాపురమైనా, గూడూరైనా, పొదలకూరైనా ఈ యొక్క క్వాడ్జి ప్రజల సొత్తు. అది ప్రభుత్వానికి ఆదాయం రావాలా, ప్రజలకి మేలు చేయాలా. అంతేకాని అక్రమార్కులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉండే నేతలు ఎంత విచిత్రం అంటే అధికారులు మిషన్లు పట్టించినా కూడా సాయంత్రానికి వదిలేసే పరిస్థితి. అధికారులు ఈ యొక్క క్వాడ్జి అక్రమ మైనింగ్ చేసే స్మగ్లర్లని ఫోన్ చేస్తే గడగడ వణికి వారికి ఏదో మొత్తం అంతా కూడా సరెండర్ అయిన పరిస్థితి. ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా నేను, మాజీ ఎమ్మెల్యే కురుగుంట రామకృష్ణ గారు, మండల నాయకులు ఇచ్చేసి స్వయంగా ఇదిగో ఇది అక్రమ మైనింగ్, ఇక్కడ ఎలాంటి లీజులు లేవు, ఇది ప్రభుత్వ నేత పొరంబోకు, మిషన్లు ఉన్నాయి, సీజీన్ అంటే ఇప్పటిదాకా వచ్చిన పరిస్థితి లేదు. కానీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, అధికారులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది మరో 2 నెలలే. 2 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం. ఈ యొక్క అక్రమ మైనింగ్ కి సహకరించిన రెవెన్యూ అధికారుల, ఫారెస్ట్ అధికారుల, మైనింగ్ అధికారుల తేడా లేకుండా ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మంచి మీ భవిష్యత్తుని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల అక్రమ మైనింగ్ కి వత్తాసు బలికి మీ భవిష్యత్తుని ఇబ్బందులు పెట్టుకోవద్దు. అంతేకాదు వీటన్నిటిని కూడా తీసుకెళ్లి హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా అధికారుల్ని హైకోర్టు మెట్లు ఎక్కిస్తామని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రావాలని, ఈ పోరాటం ఆగదని, ఈసారి వచ్చినప్పుడు ప్రత్యక్ష చర్యలో కూడా మేము సిద్ధం. ఈ రోజు మేము పట్టిస్తూ ఉంటే అక్రమార్కుల్ని మీరు పట్టుకోవటంలే, పట్టుకున్నప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. ఈసారి అదే చేస్తామని కూడా తెలియజేస్తాం. నశించాలి అక్రమ మైనింగ్ నశించాలి. ఈ ప్రభుత్వం క్లియర్ గా